ఏ పసుపు కాదు, మనం స్వస్తిక్ స్పైసెస్ వాళ్ళ పసుపు వాడుకుంటే నాణ్యత కలిగిన పసుపు అని మనకు తెలుసు. మంచి కలర్ వస్తుంది, పర్ఫెక్ట్గా టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు కొంచెం అంత తాలింపులో కరివేపాకు వేసుకున్నాం అనుకోండి, ఎంత రుచి. అదే పెరట్లో తెంపిన కరివేపాకు అయితే అదొక ఆనందం. అదేంటో కానీ మార్కెట్లో తెచ్చిన కరివేపాకు కంటే ఇంట్లో తుంచేసుకున్న కరివేపాకు వేసుకున్నప్పుడు నాకు ఎక్కడ లేని ఆనందం వస్తుంది. అలా చేసిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన బీరకాయ ముక్కలు, అల్లం నూనెలో వేసి వేయించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా పచ్చిగా బీరకాయ ఇలా ముక్కలు వేసిన తర్వాత ఆ రుచి మరింత కావాలనుకునే వాళ్ళు ఉంటారు. ఇవంతా వేసుకొని ఇందులో పచ్చిమిరపకాయలు, ఎందుకంటే ఏ కారము అది ఏం అక్కర్లేదు. పులిహోరలో ఇవన్నీ వేసి అంటే దీనికి కావలసినంత ఉప్పు వేసుకొని దీన్ని మనం చక్కగా ఈ బీరకాయని కుక్ చేసుకుందాం. ఈ ఉప్పు వేసేటప్పుడు కూడా ఈ బీరకాయ ఎంత కావాలో అంతే వేసుకోండి. వేసుకొని ఈ బీరకాయని కుక్ చేసుకోండి. తర్వాత అన్నం వేసే ముందు మరి కొంచెం ఉప్పు వేసి వేయాలి. ఎందుకంటే ఒకవేళ మీరు ఇందులో ఉప్పు ఎక్కువ వేసేస్తుంటే బీరకాయ ఉప్పును పీల్చుకునే గుణం ఉంటుంది. తర్వాత అన్నం వేసిన తర్వాత అన్నం చప్పచప్పగా ఉంటుంది, బీరకాయ ఉప్పిష్టంగా ఉంటుంది. అలా కాకుండా దీనికి కావాల్సినంత ఉప్పు వేసి ఇలా వేయించేసుకుందాం. నిమ్మకాయ అంటారా, మనకి నిమ్మకాయలు ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఇందులో గింజలు పడకుండా జ్యూస్ని మనం ఇందులోనే పిండేసుకుందాం. ఈరోజు తెచ్చిన ఈ నిమ్మకాయల్లో బోల్డ్ అని గింజలు ఉన్నాయి. అదే కనుక అందులో వేసాను అనుకోండి, అందులో పడుతుంది, మళ్ళీ వాటిని ఏరుకుంటూ కష్టపడాలి. అందుకని ఫస్టే ఇలా వేసేసి గింజలు పడకుండా ఆ జ్యూస్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇదే విధంగా 1.5 నిమ్మకాయ, ఎందుకంటే చిన్న నిమ్మకాయలు 1.5 నిమ్మకాయ ఇందులో వేసేసుకొని చక్కగా రెడీ చేసుకుందాం. చక్కగా ఆ గింజలు పడకుండా ఇలా వేళ్ళు అడ్డపెట్టుకొని ఇలా నిమ్మకాయ జ్యూస్ వేసి తరువాత మనం ఇందులో ఒక్కసారి ఈ బీరకాయలు కూడా ఈ పులుపు పీల్చుకున్నప్పుడే మనకి మంచి రుచి వచ్చిన తర్వాత చక్కగా పొడి పొడి చేసుకున్న ఈ అన్నాన్ని వేసేసుకుందాం. వేసి దీన్ని పొడి పొడిలా వచ్చేట అంటే ముద్దలు లేకుండా చూసుకొని దీనిపై మనం కొంచెం అంత ఉప్పు వేసేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఉప్పు అన్నము చక్కగా ఉంటుంది, ఆ బీరకాయలకి ఉప్పు ఎక్కువ అవ్వకుండా కాపాడుతుంది. దీన్ని చక్కగా టాస్ చేసేసుకుందాం. ఇప్పుడు మన బీరకాయ ఈ పులిహోర చక్కగా రెడీ అవుతుంది. ఆ పుల్లదనం మనం ఆ బీరకాయ ముక్కలు తినేటప్పుడు ఆహా ఎంత టేస్టీ వస్తుంది. ఆ బీరకాయ ముక్కలు వేరుకొని తింటూ ఉంటాం. పల్లీలు మంచిగా వేయించుకొని ఉన్నప్పుడు ఆ పల్లీలు భలే రుచిగా ఉంటాయి. చూడండి ఎంతో సింపుల్గా బీరకాయ పులిహోర. మీరు పోపన్నం అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే ఈ పోపన్నాలు మీరు రకరకాల కూరగాయలు వేసి మీరు చేసుకోండి. ఇదివరకే నేను క్యాబేజ్ తోటి కూడా చేసి చూపించాను. బీరకాయ, క్యారెట్ ఇలాంటి చాలా కూరగాయలు మీకు అద్భుతంగా ఉంటాయి. అంతెందుకు పెద్ద వంకాయలు దొరుకుతాయి కదా, వాటితో కూడా ఇలా పులిహోర చేసుకుంటే ఎంత కమ్మగానో ఉంటుంది. లంచ్కి, ఈవినింగ్ స్నాక్కి అలా కాకుండా పొద్దున పూట ఆఫీస్కి వెళ్ళే ముందు ఇలా చేసి కూడా చక్కగా తిని వెళ్ళొచ్చు. పొద్దున బ్రేక్ఫాస్ట్లో ముఖ్యంగా మన దేశస్తులు ఇలాంటి పోపన్నాలు, పులిహోరలు చేసుకొని తింటూ ఉంటారు. చక్కటి రంగు మన స్వస్తిక్ పసుపు వల్ల మంచి రంగు వచ్చేసింది. చక్కగా చూడ్డానికి కూడా అందంగా ఉంది. మరి ఈ ఎండుమిరపకాయ కూడా చూడ్డానికి చక్కగా ఇలా పెట్టేసుకొని. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.